పేదరిక నిర్మూలన, శాంతి సామరస్యాన్ని కాపాడడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచానికి యేసుక్రీస్తు ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని బైబిల్ మిషన్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు సమిష్టి కృషితో రాష్ట్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వేడుకల్లో పాల్గొన్న వేలాది మందితో కలిసి చంద్రబాబు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉత్సవాల్లో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు పాల్గొన్నారు. చంద్రబాబుకు మత పెద్దలు ఆశీర్వాదం అందజేశారు. క్రైస్తవులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. లోక రక్షకుండు నేడు బెత్లెహేమునందు జన్మించెన్ అను పాట పాడతారు. అందరం ఏకీవించి పాడుకుందాం. గట్టిగా ఇంకా గట్టిగా దావీదు రాజు వ్రాసిన గ్రంథములో నుండి, కీర్తన గ్రంథములో నుండి 21వ కీర్తన కొన్ని వచనాలు చదవడానికి దేవుడు కృప చూపించుచున్నారు. మరి ఈ వచనాలు ఇశ్రాయేలీయుల ప్రజలను 40 ఏండ్లు పరిపాలన చేసిన రాజైన దావీదు రాసిన వచనాలు. అలాగనే మన ముఖ్యమంత్రి వర్యులు దీర్ఘకాలము మన ఆంధ్ర రాష్ట్రాన్ని సమయం వచ్చినప్పుడు జాతీయముగా, అంతర్జాతీయముగా ఏలుబడి చేయాలని ఉద్దేశిస్తూ ఈ వాక్య భాగములు వారికి అందిస్తూ ఉన్నాను. యెహోవా డాక్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు నీ బలమును బట్టి సంతోషించుచున్నారు. పండగ రోజున మీరు కష్టపడడానికి వీలు లేదు, ఇబ్బందులు పడడానికి వీలు లేదు. అందుకే క్రిస్మస్ కానుక కింద పేదవాళ్ళందరికీ కూడా ఏ వస్తువులు కావాలన్నా వెన్ని సరఫరా చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 20,000 రూపాయలు జెరూసలం పోవడానికి ఇస్తున్నారు. ఇది చాలదు, ఇది 40,000 రూపాయలు చేయమన్నారు. ఇమ్మీడియట్ గా నేను ఆమోదించాను. ఇక రాబోయే రోజుల్లో ఎవరైనా ఇక్కడికి పోవాలంటే 40,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క వ్యక్తికి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రెండవది, చర్చిలున్నాయి. ఈ చర్చిలు కట్టుకున్నప్పుడు మనం ఇచ్చే డబ్బులు చాలడం లేదు. 1,00,000 రూపాయలు ఇస్తున్నారు, 3 లక్షలు ఇమ్మన్నారు. రిపేర్లు కూడా ఇమ్మన్నారు. అందుకే ఈ రెంట్కి కూడా 1,00,000 కాకుండా 3 లక్షలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం అంగీకరించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ 2 విషయాల్లో పెద్దలు ఇక్కడే ఉన్నారు. ఇది శుభ సందర్భం. నేను జీవోలు కూడా తీసుకొచ్చాను. ఇవ్వడమే కాదు, ఇచ్చేది కూడా ఫాస్ట్ గా ఇవ్వాలని, ఈ పవిత్రమైన రోజునే అనౌన్స్ చేయాలని జీవోలు కూడా ఇచ్చాను. ఆ జీవోలు కూడా వారికి అందజేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా శామ్యూల్ కిరణ్ గారిని, మిగిలిన పెద్దలందరినీ రమ్మంటున్నారు. అందరికీ కూడా ఇచ్చి తద్వారా క్రిస్టియన్స్ అందరికీ అందజేసే బాధ్యత తీసుకుంటాను. ఇది తీసుకోవాల్సిందిగా వారందరినీ కోరుతున్నాను.